అమ్మవారి యొక్క గోత్రంలో వాళ్ళ యొక్క కులగురువు అయినటువంటి గౌతమ మహర్షి యొక్క గోత్రం ద్వారా వెళ్తూ ఉంటుంది. మన రాములు గారు నమ్మన్నారు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, చక్కగా తోరణాలు మంగళం కౌసలేంద్రాయ మహనీపరాత్మనే చక్రవర్తి తనోజాయ సర్వభౌమాయ మంగళం రామాయ రామబంధాయ రామచంద్రాయ వేదజయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమో నమః. ఓం సీతాయ పతయే నమో నమః. శ్రీరామచంద్ర దేవతాభ్యో నమో నమః. ఓం యోపాం పుష్పం కుశేంద్ర పురయేతన స్వస్తిద అభయం కరః స్వామి. మీ యొక్క ఆత్మ కానివ్వండి, మీ యొక్క దేహం కానివ్వండి, మంత్రపూర్వకంగా శుద్ధి అయినవాడ. శుద్ధి అయిన తర్వాత ఏం చేయాలి అంటే, అక్కడ స్వామివారి యొక్క కూర్చుని ఉన్నారు కాబట్టి స్వామివారికి కంకణ ధారణ జరుగుతోంది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో యజమానులకు అయిన తర్వాత స్వామివారికి విశేషంగా కంకణ ధారణ జరుగుతుంది. మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి శ్లోకం విశ్వం విష్ణు ఆయన కంకణగా మారి ఈ యొక్క వైవాహిక కార్యక్రమంలో ఎవరైతే ఏ కామ్యం అంటే కోరిక, ఏ కోరికలో అయితే వచ్చారో వాళ్ళ కోరికలు సిద్ధించాలని చెప్పి ఆయన నిరంతరం కూడా ఆ భక్తులు అనుగ్రహిస్తూ ఉంటాడట. ఈ యొక్క కార్యక్రమంలో తదుపరి విశేషంగా కన్యాదాన కార్యక్రమం, భోజన నిక్షేపణ అంటే 24 మహాసంకల్ప పఠనం, మంగళ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పీరాయవరం గ్రామంలో మరి సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా గ్రామస్తుల సహకారంతో ఎంతో ఇదిగా చేయడం జరుగుతుంది. అయితే మన పూర్వీకులు ఆ రామాలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే రాముల వారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రామాలయాన్ని మళ్ళీ మేము 2019లో పునఃప్రతిష్ఠ చేసి మళ్ళీ అదేవిధంగా 2 అంతస్తులు తయారు చేసి పైన రాములవారు, లక్ష్మీదేవి
అనుగ్రహం వచ్చి అలాగే కళ్యాణం కూడా కూడా ఈ విధంగా మరి అన్నదాన సందర్భన కానివ్వండి ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ స్వామివారి ఆశీస్సులు మరి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అందరూ వస్తున్నారు, అందరూ కూడా ఉండాలని గ్రామస్తులందరూ కూడా ఈ ఆశీస్సులు ఉండాలని ఇది అత్యంత వైభవంగా చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. కానీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ గ్రామంలో అందరూ స్థాయిలో సహకారంతో కాబట్టి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి ఎక్కువగా మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా భారీగా లైటింగ్ కూడా పెట్టాము. ప్రతి సంవత్సరం కళ్యాణం, తర్వాత పట్టాభిషేకం, శ్రీరాముడి పట్టాభిషేకం, తర్వాత సదస్సు, తర్వాత చక్ర స్నానం, శ్రీపుష్పయాగం. ఆ భద్రాచల రాముడు ఆ గుడిలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా మా పీరాయవరాన్ని రామాలయంలో సేమ్ అక్కడ ఏదైతే కళ్యాణం జరుగుతుంది, ఏదైతే పట్టాభిషేకం జరుగుతుంది అవన్నీ కూడా పీరాయవరం గ్రామంలో జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా రేపు కూడా మా ఈ మన ఇళ్ళ దగ్గర మన వైభవంగా మా శ్రీరాముడి వారి కళ్యాణ మహోత్సవం కాబట్టి ఆయన ఆశీస్సులు మా గ్రామంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.